హలో మై డియర్ ఎథికలకస్ వెల్కమ్ టు మై ఛానల్ సైబర్ హోస్. సో మనం నిన్నటి వీడియోలో చూసుకుంటే రోడ్ మ్యాప్ తెలుసుకున్నమాట. అంటే సైబర్ సెక్యూరిటీకి ఎథికల్ హ్యాకింగ్కి ఒక రోడ్ మ్యాప్ చెప్పినాను, ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. మీరు చూడకపోతే ప్రీవియస్ వీడియో చూడండి. దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. దానిలో మొట్టమొదటిగా నేను చెప్పింది నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పినా కదా. సో ఈరోజు దాని గురించి తెలుసుకుందాం అనమాట. మనం ఈరోజు తెలుసుకునే బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చి ఇవి అనమాట: ల్యాండ్ మ్యాన్, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఈరోజు దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ముందుగా మనం ముందుగా పోవడానికి ముందు ఒక విషయం తెలుసుకుందాం అనమాట. వై రిక్వైర్డ్ నెట్వర్కింగ్ సైబర్ సెక్యూరిటీ. సో సో వాట్ ఈస్ నెట్వర్క్? Network is a collection of interconnected devices like computers, servers, etc. That shares resources and communicate with each other. దీని మీనింగ్ ఏమంటే, ఒక ఇంటర్ కనెక్టెడ్ డివైజెస్ లైక్ ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, మూవీ చూడడానికి టీవీ కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఎయిర్ ఫైబర్. అలాగన్నీ ఒక కమ్యూనికేట్ అయ్యేదానికి కనెక్ట్ అయింటే కదా. ఒకడేమి ఇంటర్ కనెక్టెడ్గా ఏమై రిసోర్సెస్ అని కమ్యూనికేట్ అవుతాయి అనమాట, అంటే డేటా ఫ్లో. సో దీన్నే నెట్వర్కింగ్ అనమాట. అంటే ఒక డివైస్కి ఇంకో డివైస్ కనెక్ట్ అవ్వడం. సో ఒక నెట్వర్క్ ఎలా ఫామ్ అవుతుందో అంటే ముందు తెలుసుకుందాం. సో ఒక నెట్వర్క్ అనేది ఒక డివైజెస్ ఇంకో డివైస్కి ఈచ్ అదర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా. దాన్ని నెట్వర్క్ అనమాట. ఇప్పుడు ఒక పర్సన్ నిలబడుకున్నాడు అనుకో, తను ఒక పర్సన్ లాగే ఉంటాడు. అదే ఇద్దరు నిలబడినారు అనుకో, దానికి కూడా నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఏమంటే ఒక ఇద్దరు కమ్యూనికేట్ అవుతారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఓ ఇంటర్నెట్ లింక్ కనెక్ట్ అవుతుంది. దాన్నే నెట్వర్కింగ్ అనమాట. దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి, దాని గురించి తెలుసుకుందాం. సో లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ల్యాన్. ఈ ల్యాన్ ఏమంటే ఈ స్మాల్ ఏరియా అనమాట. అంటే లైక్ హోమ్, ఆఫీస్, క్యాంపస్. ఇక్కడ ఏమంటే ఒక ఎగ్జాంపుల్ హోమ్ తీసుకున్నాం అనుకోండి, ఒక రూమ్లో ఒక ఇంట్లో ఏముంటాయండి, ఏమహా అంటే ఒక టీవీ, ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్. ఇవన్నీ దేనికి కనెక్ట్ అయ్యంటే ఒక రూటర్ కనెక్ట్ అయ్యింటాయి. అంటే ఒక హోమ్లోనే లోకల్ ఏరియా అంటే హోమ్ లోకల్ అంటే లోకల్లో అంటే తా- చాలా తక్కువ ప్లేస్ ఉండే అనమాట. కనెక్ట్ అయిన డివైస్ని ల్యాన్ అంటాం. ఇది ఎలా వర్క్ చేస్తున్నట్టు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక రూమ్ తీసుకుందాం. ఒక రూమ్లో ఏముంటాయి, ఒక వైఫై ఉందనుకోండి. ఇక్కడ ఒక మొబైల్, ఒక ల్యాప్టాప్, అలాగే ఒక టీవీ. ఇవన్నీ దేనికి కనెక్ట్ అయినాయి, రూటర్కి కనెక్ట్ అయినాయి అనమాట, అంటే డేటా కోసం. ఈ రూటర్ ఏమైంటుంది, ఇంటర్నెట్కి బయట ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ఈ ప్రతి దానికి సప్లై చేస్తుంది అనమాట. అంటే ఇది ఒక రూమ్లో జరుగుతుంది, అంటే ఒక ఇంట్లో. సో ఈ ఈ చిన్న ప్లేస్లో కనెక్ట్ అయిన నెట్వర్క్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. ఇదో ఇక్కడ నుంచి ఇక రూమ్లో కనెక్ట్ అయిన డివైజెస్ని ఒక లోకల్ ఏరియా నెట్వర్క్గా కన్సిడర్ చేస్తాం. సో ఇంకా నెక్స్ట్ స్లైడ్కి పోదాం. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే వ్యాన్. ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ ఏమంటే ఒక చాలా అంటే కంట్రీస్ అన్ని ఇంటర్ కనెక్ట్ అయినవి అనమాట. లైక్ యుఎస్ఏ, అమెరికా, చైనా, ఇండియా, జపాన్. ఇవన్నీ ఒక ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యాయి అనమాట. అంటే ఇవి ఎలా అంటే ఒక ల్యాన్ ఏరియా నెట్వర్క్స్ నుంచి, అలాగే రూటర్ నుంచి పబ్లిక్ ఏరియా నెట్వర్క్, ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ అయ్యి ఒక ఇంటర్నెట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ నెట్వర్క్. దీనికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ద ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్ ఇప్పుడు ఇంతవరకు చెప్పినట్టే ఒక ఇంటర్నెట్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమంటే ఇది చాలా స్లోగా ఉంటుంది కంపేర్ టు చూసే ల్యాండ్. ఎందుకంటే చాలా పెద్ద మోతాదులో ఇది ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు ఇది ఒక చైనా, ఇది ఒక యుఎస్ఏ, ఇది ఇండియా, ఇది జపాన్. ఇవన్నీ డిఫరెంట్ కంట్రీస్ అనమాట. ఇప్పుడు ఏమేమంటే ఒక ఇంటర్నెట్ ఫామ్ ఏంటాయి. ఇది ఒక ఇంటర్నెట్, ఇది ఒక ఇంటర్నెట్, ఇలా అన్ని ఒక ఫామ్ అయ్యి ఒక ఇంటర్నెట్ ఫామ్ అయ్యమాట. అంటే ఇది వైడ్ ఏరియా నెట్వర్క్, చాలా పెద్ద జియోగ్రఫికల్ ఏరియా కాబట్టి దీన్ని వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం అనమాట. సో ఇది వ్యాన్ అనమాట. గో టు ద నెక్స్ట్ స్లైడ్ విచ్ ఈస్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఇట్ ఈస్ ఏ మిడ్ రేంజ్ ఆఫ్ ఏరియా నెట్వర్క్. దీన్ని మీడియం ఏరియా నెట్వర్క్ కూడా అంటాం. అలాగే కవర్స్ ఏ సిటీ ఆర్ లార్జ్ కాంపాస్. మోడరేట్ స్పీడ్ కవరేజ్ యూస్
బై గవర్నమెంట్స్, యూనివర్సిటీస్ అండ్ సిటీ వైర్ బ్రాడ్బ్యాండ్. సో ఈ మ్యాన్ ఏమంటే ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఒక క్యాంపస్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే క్యాంపస్ కాలేజ్, ఒక క్యాంపస్, ఒక ఇన్స్టిట్యూషన్లో బీటెక్, స్కూల్, అలాగే ఇంటర్మీడియట్ అనమాట. సో ఇవి ఉంటాయి. ఇది ఒక క్యాంపస్లోనే ఉంటాయి అన్నమాట. అంటే చిన్నది కాదు, అలాగే పెద్ద నెట్వర్క్ కాదు. సో ఇక్కడ ఏమంటే బీటెక్ క్యాంపస్ నుంచి స్కూల్ కమ్యూనికేషన్ ఉంటుంది, స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ కనెక్షన్ ఉంటుంది, ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ అనమాట. అంటే ఈ మూడు కలిసి కమ్యూనికేట్ అవుతాయి ఒకే ప్లేస్లోనే, అంటే ఒకే క్యాంపస్లోనే. సో దాన్నే ఈ మిడ్ రేంజ్ ఏరియా నెట్వర్క్ అంటే మ్యాన్ అంటాం అనమాట. సో ఇది మ్యాన్ అన్నమాట. ఇక్కడ ఏమంటే ఒక సో ఇంకా టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ చూసుకుందాం. అంటే ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిండేటివి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్, అంటే ఇంటిలోన చిన్న ఏరియాలో కనెక్ట్ అయ్యేదాన్ని ల్యాన్ అన్నమాట. ఎగ్జాంపుల్ హోమ్ అని ఇంతవరకు చెప్పినాను. అలాగే వ్యాన్, వైడ్ ఏ నెట్వర్క్, అంటే చాలా పెద్ద పెద్ద దేశాలన్నీ కలిసి ఒక నెట్వర్క్ ఫామ్ అవుతాయి అనమాట. దానే వైడ్ ఏరియా నెట్వర్క్. అంటే ఎగ్జాంపుల్ ఇంటర్నెట్. మ్యాన్, మిడ్ ఏరియా నెట్వర్క్, అలాగే మెట్రోపాలిట్ ఏరియా నెట్వర్క్. ఇదేమంటే ఒక మీడియం ఏరియా నెట్వర్క్, అంటే ఎగ్జాంపుల్ ఇంతవరకు చెప్పినట్టే ఒక క్యాంపస్ అన్నమాట. అంటే ఒక మిడ్ రేంజ్ ఏరియాతో కనెక్ట్ అయ్యేది మ్యాన్. అలాగే ప్యాన్, పర్సనల్ ఏరియా నెట్వర్క్, అంటే ఇప్పుడు ఒక మొబైల్కి మనం బ్లూటూత్ వాడతాం, ఆ, అలాగే ఇయర్ బడ్స్ కనెక్ట్ చేస్తాం, అంటే మన పర్సనల్ యూస్ కోసం యూస్ చేసేటివి ప్యాన్ అనమాట, పర్సనల్ ఏరియా నెట్వర్క్. అలాగే శాన్, స్టోరేజ్ ఏరియా నెట్వర్క్, అంటే ఒక డేటాను స్టోర్ చేసే డేటా బేసెస్ కానీ దాన్ని స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటాం అనమాట. సో దిస్ ఇస్ ద వీడియో. ఇక్కడ మీకు చెప్పినవన్నీ బేసిక్స్ అనమాట. అంటే స్టార్టింగ్లో మీకు తెలియలే నెట్వర్క్ అంటే ఏమి, ఇది ఎలా పనిచేస్తుంది అని. సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో ఐపీ అడ్రస్, అలాగే దాని టైప్స్, అలాగే మ్యాక్ అడ్రస్ అంటే అవి ఎలా వర్క్ చేస్తాయి, దేనికోసం, ఎందుకు, నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సో బాయ్.